అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ #AA22 *A6 ఎంత గ్రాండ్ గా వదిలారంటే గేరప్ అని పెట్టారు. సహజంగా పేరు ఏంటంటే చాలా డిఫరెంట్ ఉండే గ్లిమ్స్ అని ఏదో పేరు పెడతారు, కానీ గేరప్ అని పెట్టడం అనేది చాలా వెరైటీ అనిపించింది. చెప్తున్నా స్టార్టింగ్ నుంచి మీరు ఏదైతే గ్లిమ్స్ ఓపెన్ చేసి చూడగానే చాలా కొత్త అనిపిస్తుంది, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే లైక్ మనకు ఒక రోబోటును లైక్ డిఫరెంట్ కల్కినో ఆ రకమైన టెక్నాలజీ బాగా వాడారని ఫీలింగ్ వస్తుంది. చూడన్నా మీరు చూడండి లాలా విఎఫ్ఎక్స్ చాలా పెద్దది, మీరు అవునని కాదన్న, అది లాస్ ఏంజల్స్ యూఎస్ఏ లో ఉంటుంది. అది పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నది, కల్కి కానీ మన గోడ్ సినిమా కానీ, సో చాలా పెద్ద హరీ పోటర్ కానీ చాలా చిన్న చిన్న సినిమాలు చేరాలు, చాలా పెద్ద సినిమాలు వాళ్ళు తీసుకొని వాళ్ళు విఎఫ్ఎక్స్ చేస్తారన్నమాట. సో అట్లాంటి వాళ్ళు లాస్ ఏంజల్స్ వాళ్ళు ఈ సినిమాని టేక్ ఆఫ్ చేసుకొని చేయడం అనేది చాలా గొప్ప మ్యాటర్. ఇంకోటి చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి బాగా నచ్చింది ఎస్ఆర్హెచ్ ఓనర్ సన్ టీవీ. సో సన్ టీవీ వాళ్ళు సినిమా ప్రజెంట్ చేస్తారు, ఏదో నార్మల్గా డివి దానయ్యనో వాళ్ళు ఎవరో కాదు, లాస్ ఏంజల్ నుంచి సినిమాని తీసుకొని సినిమాని ప్రొడ్యూస్ చేస్తారంటే ఎంత పెద్ద సినిమా మీరు అర్థం చేసుకోండి. 100% గ్లిమ్స్ మాత్రం చాలా కొత్త అనిపించింది. నాకు బాగా నచ్చింది. ఒక విషయం చెప్పాలంటే అన్న యొక్క రోర్ ఒక అరుస్తారు చూడు, చాలా గొప్ప అనిపించింది. మీకు ఒక విషయం చూపించాలన్న, నేను నా దగ్గర ఉంది, నాకు ఎంత బాధ కలిగించే ఒక విషయం చెప్పాలంటే మీరు కెమెరా ఫోకస్ చేయండి. ఈ అమ్మాయి పాపం అల్లు అర్జున్ కెరీర్ ఖతమని పెట్టింది. అంటే ఇక చూడండి, ఇగో అంటే అల్లు అర్జున్ అవతార గెటప్ లో వేసేసి కెరీర్ ఖతమని పెట్టింది. సో ఒక తెలుగోడు కొత్త టెక్నాలజీ వాడి కొత్త రకమైన సినిమాలు తీస్తుంటే ఎందుకంటే అంత కుళ్ళు నాకు అర్థం కాదు. సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అరే అల్లు అర్జున్ వచ్చి నేషనల్ అవార్డు కొట్టేశాడు, ఈ సినిమాతో మళ్ళీ ఆస్కర్ కొడతాడేమో, మన హీరోకి రావేమో మన ఉద్దేశంతో నెగిటివ్ చేయడం చాలా తప్పు. ఉన్నట్టు మాట్లాడాలి. నీకు నచ్చిందా అని చెప్పు, నచ్చలేదు, కానీ నాకు నచ్చింది. యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నాకు చాలా గ్లిమ్స్ ఏదైతే ఉందో చాలా గొప్ప అనిపించింది. యాక్చువల్ గా అల్లు అర్జున్ అన్న పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి, కానీ అట్టితో చేసినట్టు అర్థం చేసుకో. ఎంత పెద్ద మూవీ చూడనన్నా, విఎఫ్ఎక్స్ చాలా గ్రాండ్ ఉంది. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా చాలా పెద్ద వ్యక్తి. ఇక్కడ మన పుష్ప పాన్ ఇండియా రేంజ్. ఒక ఆయన అన్నాడు ఇందాక, ఆయన రేంజ్ ఓన్లీ ఇండియా వరకు అన్న, ఇండియా రేంజ్ కాదు తన ఆల్రెడీ మీరు చూసుకోండి ఇంటర్నేషనల్ రేంజ్ అనేది. పుష్పలో డైలాగ్ కూడా అన్న, పుష్ప అంటే నేషనల్ అనుకుంటా ఇంటర్నేషనల్ డైలాగ్. నిజంగా ఆ డైలాగ్ ఇల్లు వాడాలి, పుష్పలో సెట్ కాదు, కానీ ఆ డైలాగ్ ఇల్లు వాడితే మాత్రం చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది అన్న ఆ గ్లిమ్స్ కానీ, అల్లు అర్జున్ గెటప్స్ కానీ, వామ్మో బట్టలు ఉడదీసాడు, ఊత కోత నిజంగా తగలబెట్టేశాడని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. వన్ మ్యాన్ షో అన్న, నిజంగా ఈ గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది. చాలా మంది ఫ్యాన్స్ కి అయితే గట్టి కొడుతున్న ఫీలింగ్ కలిగింది. చాలా సంబరాలు కూడా చేసుకుంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. ఆ విషయాలు బెస్ట్ సార్, మంచి సినిమా తీయండి, అట్లీతో మాకు నమ్మకం ఉంది. మంచి సినిమా తీస్తాడు, మంచి గొప్ప సినిమాలు తీస్తాడు. కాబట్టి ఆ విషయం ఆల్ బెస్ట్ చూస్తున్నామండి. ఎల్జీ టీవీ కెమెరామ్యాన్ బిన్నుతో పవన్ కుమార్.